సార్, ప్రభాస్ ఇంట్లో ఏదో చెట్టు ఉందంట కదా, ఆ చెట్టు వెనుకున్న చరిత్ర ఏంటి? ఆ చెట్టు ఎందుకు ప్రభాస్ ఇంట్లో పెట్టుకున్నాడు? దాని గురించి మీరైతే కరెక్ట్గా చెప్తారు అని అడిగారు. నాకు ఆ చెట్ల గురించి వాటి గురించి పెద్దగా ఐడియా లేదు. బట్ ఈ ఫాలోవర్ అడిగినందుకు నేను ఎంక్వైరీ చేశా. కొంతమంది సినీ మిత్రుల్ని అడిగి, అరే ప్రభాస్ ఇంట్లో ఏదో చెట్టు ఉందంట కదరా ఏంటంటే, సో మొత్తానికైతే కనుక్కున్నా. అదే ఇది. దాని పేరు కల్పవృక్షం. దాని కాస్ట్ అక్షరాల చాలా సింపుల్గా చెప్పాలంటే జస్ట్ 4 కోట్లు. జస్ట్ 4 కోట్లే. 4 కోట్లు విలువైన కల్పవృక్షం ప్రభాస్ గారి ఇంట్లో ఒకటి ఉంది, అంబానీ గారి ఇంట్లో ఒకటి ఉంది. మొత్తం మన భారతదేశంలో ఈ 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అంబానీ గురించి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో జస్ట్ చూడడానికి మాత్రమే వెళ్తారు ఈ చెట్టుని. మోహన్ బాబు గారు, చిరంజీవి గారు ఇలా వీళ్ళందరూ జస్ట్ చూడటానికే, ఇంట్లో పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటిది ప్రభాస్ ఇంట్లో పెట్టుకున్నాడు 4 కోట్లు ఖర్చు పెట్టి. ఇవి కాకుండా ఇలాంటి మంచి మంచి చెట్లని పెంచుకోవడం గురించి ఒక ఫారెస్ట్ని లీజ్కి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఎవిడెన్స్ అయితే నా దగ్గర లేవు. ప్రభాస్ గారు ఎవరికి తెలియకుండా 400 హెక్టార్లు ఫారెస్ట్ని లీజ్కి తీసుకున్నారు మన ఇండియాలోనే. దాంట్లో ఇలాంటి చెట్లు, మంచి మంచి చెట్లు, వనమూలికల చెట్లు ఇవన్నీ పెంచి ఫారెస్ట్ని బాగా దట్టంగా పెంచే ప్రయత్నంలో ఉన్నాడు అని సమాచారం. తన తండ్రికి గుర్తుగా ఇలా చేస్తున్నాడంట. ఇది ఈ చెట్టు హిస్టరీ. దాని పేరు కల్పవృక్షం. విలువ 4 కోట్ల రూపాయల విల్లలు. భారతదేశంలో 2 ఉన్నాయి. ఒకటి ప్రభాస్ ఇంట్లో ఉంది, రెండోది అంబానీ ఇంట్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.